నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత వాట్స్ ఇన్ ఎ నేమ్ అని అన్నాడు విలియం షేక్స్పియర్ అనగా నేములో నేముందని అర్థం ఆ పెద్ద మనిషి తెలియక అన్నాడేమో కానీ అంత పేరులోనే ఉంది అందుకే కదా ఇప్పుడు న్యూమరాలజీకి అంత డిమాండ్ పేరు బాగుంటే ఆటోమేటిక్ గా పేరు ప్రఖ్యాతలు వస్తాయి అన్నది చాలా మంది నమ్మకం సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలని అడుగుపెట్టి ఆ ప్రయత్నంలో అలసిపోయి చివరకు పేరు మార్చుకొని క్లిక్ అయిన వారు ఎందరో ఆమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు కూడా పేరు మార్చుకున్నారు యాడీ యూరోపన్ వంటి రాజకీయ నాయకులు కూడా ఎందరో చెప్పారని పేరులోని అక్షరాలను సవరించుకున్నారు ఆ తర్వాత కూడా ఆయనకు సక్సెస్ రాలేదనుకోండి ఈ పేరు గొడవ ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ కష్టాలు చూస్తుంటే చెప్పాలనిపించింది చక్కగా టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును పెద్దసారి అనవసరంగా బీఆర్ఎస్ గా మార్చుకున్నారన్నది చాలా మంది కంప్లైంట్స్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారినప్పటి నుంచి ఏది సవ్యంగా జరగటం లేదు తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ పదం ఉండేసరికి అప్పట్లో తెలంగాణ వాసులు పార్టీని ఓన్ చేసుకున్నారు ఆ సెంటిమెంట్ బాగా పనిచేసింది కూడా కేసీఆర్ తెలంగాణకు పరిమితమైతే బాగుండేది కానీ ఆయన దృష్టి మొత్తం దేశం మీద పడింది ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను దేశమంతటా విస్తరించాలన్న అత్యాశతో పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారు అక్కడి నుంచి ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి మేడిగడ్డలో పిల్లర్ కూలింది కాళేశ్వరంపై ఆరోపణలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది అధికారం కోల్పోయినా కేసీఆర్ కు మనశ్శాంతి లేకుండా పోయింది ఫలితాలు వచ్చిన 2 రోజులకే కేసీఆర్ కాలి విరిగింది అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేకపోయారు ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి సర్కార్ రోజుకో ఆరోపణ చేస్తుంది కాళేశ్వరంపై కత్తులు నూరుతుంది అవినీతిపై విచారణ చేపట్టింది బీఆర్ఎస్ ముఖ్య నేతలు తలోదారి చూసుకుంటున్నారు చాలా మంది అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు కూడా ఇంతకాలం మాట కూడా మాట్లాడని నేతలంతా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు పార్టీ నుంచి ఎవ్వరు వెళ్ళినా నష్టం లేదని కేసీఆర్ బయటకు చెబుతున్నారు కానీ ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై తప్పనిసరిగా ఉంటుంది లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు ఇలా జరుగుతుందని కేసీఆర్ కూడా ఊహించి ఉండరు అన్నట్టు కేసీఆర్ కు సెంటిమెంట్ ఎక్కువే న్యూమరాలజీని నమ్ముతారో లేదో తెలీదు కానీ పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్ గా మారిస్తే చూడాలని అనుకుంటున్నారు నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడం పెద్ద కష్టమేం పని కాదు ఇప్పటికైనా కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల జోలికి వెళ్లకుండా తెలంగాణకు పరిమితమైతే బాగుంటుంది ఇది మెజారిటీ బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక